ఆరుగురికి కలిపితే 60 వచ్చినాయి, ఆరుగురికి కలిపి 60 వచ్చినాయి, ఒక్కడికి 40 వచ్చినాయి. ఇది టెన్షన్ ఉంది. అంటే ఎవరైనా మనం ఏమనుకుంటాం, ఉద్యోగాలు చేసేవాళ్ళైనా వ్యాపారాలు చేసేవాళ్ళైనా ఏ కుటుంబం అయినా సరే మనం ఇన్నేళ్ళు సఫర్ అయ్యాం, సంపాదించాం, ఏదో మన బిడ్డలు మాత్రం కంఫర్ట్ కూర్చోవాలి, వాళ్ళకి ఎలాంటి సవాళ్ళు లేకుండా ఉండాలని కోరుకుంటాం సహజంగా ఏ కుటుంబం అయినా సరే. బాబు గారు అది కోరుకుంటున్నారు. కోరుకుంటున్నప్పుడు ఆయన కుమారుడికి ప్రశాంత వాతావరణం రావాలంటే ఏకైక స్ట్రగుల్ జగన్తో. అతన్ని పక్కకి తప్పించాలి అంటే చట్టపరంగా ప్రయత్నించారు, గతంలో కుదరలేదు. ఆ ప్రయత్నం వల్ల అతను కాస్త పెద్ద నాయకుడే కూర్చున్నాడు, పార్టీనే పెట్టేశాడు. ఇప్పుడు అదే వ్యక్తిని ఇక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అతను ఈ ప్రతి పూట ప్రతి సెకను ప్రతి అంశంలో జగన్ ప్రస్తుతం ఇప్పుడు ఏంటి మీరు వెళ్ళి చేస్తుంది ఏంటి, రాష్ట్రంలో రోడ్ల మీదకి వెళ్ళి ప్రభుత్వపు ఏడాది పాలన సుపరిపాలన మాది మంచి ప్రభుత్వం, ఇదివరకు జగనే మళ్ళీ రావాలని స్టిక్కర్ పెడితే తప్పు ప్రభుత్వం డబ్బులతో, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టి మంచి ప్రభుత్వం వీళ్ళు స్టిక్కర్ వేసుకుంటే రైట్. అప్పుడు నీ బాబు సొమ్మ తీసుకెళ్లి స్టిక్కర్లు వేయడానికి జగన్ అని ప్రశ్నించాడు పవన్. ఇప్పుడు ఆ స్టిక్కర్లు వీళ్ళ ఎమ్మెల్యేలు తీసుకెళ్లి అతికిస్తున్నారు మంచి ప్రభుత్వం అని చెప్పి. మన మాట మన ఇష్టం. ఒకప్పుడు న్యాయం అయ్యేది, ఇంకోసారి అన్యాయం అవుతుంది, ఒకప్పుడు అన్యాయం అయ్యేది, ఇప్పుడు న్యాయం అవుతుంది, అది నడుస్తోంది. ఇప్పుడు అట్లా